గైస్ అందరికీ నమస్కారం. మరొకసారి అప్డేట్ న్యూస్తో లేటెస్ట్ న్యూస్తో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఇవాళ నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే నిన్న 14వ తారీఖు ఆ నోటిఫికేషన్ రావడం. దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఫస్ట్ నోటిఫికేషన్ రావడం ఈ సంవత్సరం సంబంధించి అది ఒక నోటిఫికేషన్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. చూసుకున్నైతే ఇదిగోండి, రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఓకే, చూసుకున్నైతే మనకి 14 రిక్రూట్మెంట్ సెల్ ఇచ్చారు. ఇదిగో నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ సెల్ సివిల్ జడ్జి నుండి క్లర్క్ నుండి ఇచ్చేసారు. ఓకే, దాన్ని టిక్ చేయగానే మనకి ఇట్లాగా ఓవరాల్గా ఎన్ని వేకెన్సీతో వచ్చాయి, ఓవరాల్గా ఎప్పుడు నుండి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. అలాగే కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి గుర్తు చేయండి. మనకి డైలీ న్యూస్తో మరొకసారి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓవరాల్ చూసుకున్నైతే మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి మనకి న్యూ నోటిఫికేషన్ 2025కి సంబంధించి ఇవన్నీ 14/2/2025కి సంబంధించి రావడం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ వచ్చి ఆల్రెడీ ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే ఓవరాల్గా 50 వేకెన్సీతో రావడం జరిగింది. 50 పోస్ట్ ఫర్ సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్ నుండి మనకి జ్యుడిషియల్ సర్వీసు 40 అండి. అలాగే అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 10 వేకెన్సీ ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతాయని ఇచ్చారు. ఓవరాల్గా చూసుకున్నైతే మనకి స్కేల్ ఆఫ్ సివిల్ జడ్జెస్ ఉంటే ఇది అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది. అలాగే పే స్కేల్ చూసుకుంటే ఎంత ఉండదు అంటే చూసుకున్నైతే మనకి పే స్కేల్ కూడా ఇచ్చేసారు. ఒకసారి చూసుకుందాం. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెల్ బి ది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం ద పే స్కేల్స్ ద సివిల్ జడ్జెస్ జూనియర్ 77,000 అంటే 77,840 నుండి 136,520 అండి. అంటే సివిల్ జడ్జి పోస్ట్ అండి 50 పోస్టులు ఇచ్చారు. మిగతా పోస్టులు కూడా అంటే ఇది ఫస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఇంకా తదుపరి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ నోటిఫికేషన్తో స్టార్ట్ అయింది. మనకి ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కూడా తెలుసుకుందాము. నోటిఫికేషన్కి వెళ్ళిన అయితే మనకి ఓవరాల్గా వేకెన్సీ డీటెయిల్స్ తీసుకుని అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నాము. దీంట్లో అన్ని కేటగిరీ వైజ్ ఇచ్చేశారు. అంటే ఇది ఓన్లీ సివిల్ జడ్జెస్కి సంబంధించి అంటే ఆల్రెడీ లా కంప్లీట్ అయిన వ్యక్తులకు వాళ్ళకైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అది దీనికి సంబంధించి మీ ఫ్రెండ్స్ ఉంటే తెలియజేయండి. ఓకే అండి. అలాగే చూసుకున్నైతే దీనికి ఓవరాల్గా ఓసీ కేటగిరీ అండి. ఓవరాల్గా ఇది 10 ఏమో చెప్పాకండి ఆల్రెడీ. 10 ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్, 10 ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్, 40 ఏమో మామూలుగా ఎగ్జామ్ స్క్రీన్ టెస్ట్ పెట్టి కండక్ట్ చేసి ఇచ్చారు. అన్ని కేటగిరీలు ఇచ్చారు. మనకి చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అన్నీ ఒక నిమిషం అండి. ఇదిగోండి, అన్ని కేటగిరీలో మనకి బీసీఏ 3, బీసీబీ 3, బీసీడీ, బీసీటీ, బీసీఈ 2, ఎస్సీ 4, ఎస్టీ 1 ఓవరాల్గా 40 వేకెన్సీ ఈ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి తీసుకుంటారు. 40 ఏమో అంటే 10 ఏమో మళ్ళీ ఎట్లా అంటే ఆల్రెడీ కొన్ని హైకోర్టు నుండి ఇంకొకటికి ట్రాన్స్ఫర్ చేసి సీనియర్ ప్రకారం అట్లా తీసుకొని ఇస్తారు. ఆల్రెడీ స్కిల్ చూసుకుని అయితే ఇది హైకోర్టు నుండి రావడం జరిగింది. ఇది మెయిన్ నోటీస్ చూడండి. మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది కూడా ఒకేసారి ఇచ్చేసారు. మనకి ఎగ్జామ్ డేట్ ఉంటుంది, కీ కూడా ఎప్పుడు ఉంటే కూడా ఇచ్చేసారండి. మనం చూసుకుని అయితే స్టార్ట్ ద ఎగ్జామ్ సబ్మిషన్ ఆన్లైన్ ప్రాసెస్ 20/2/2025 నుండి అండి. అంటే ఈ నెల 20 నుండి ఫిబ్రవరి 20, 2025 నుండి స్టార్టింగ్ అండి. క్లోజింగ్ డేట్ చూసుకుని అయితే క్లోజింగ్ డేట్ ఆఫ్ 17/3/2025 వరకు ఇచ్చారు. 1 మంత్ వ్యవధి ఇచ్చారు. అలాగే ఆల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. 7/4/2025 నుండి 16/4/2025 వరకు డౌన్లోడ్ ఫర్ ఆల్ టికెట్ ఇచ్చేసారు. అలాగే స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇచ్చేసారు. కంప్యూటర్ టెస్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది 16/4/2025 వరకు ఉంటుంది. అంటే ఆ రోజు ఉంటుంది 16/4/2025. అలాగే మనకి అఫీషియల్ కీ కూడా ఎప్పుడు ఇస్తారో కూడా ఇచ్చేసారు. అఫీషియల్ కీ చూసుకుంటే 22/4/2025 కీ కూడా చూసుకుంటే ఇచ్చేసారు. ఇదండి ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ అన్నీ ఇచ్చేసారు ఒకేసారి. అంటే మనకి ఎప్పుడెప్పుడు ఉంటుందని మనం చాలామంది టెన్షన్ పడుతుంటారు. సో అది దానికి సంబంధించి ముందుగానే ఇచ్చేసారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం క్వాలిఫికేషన్లో కూడా వెళ్దాము. ఇదండి ద క్వాలిఫికేషన్ ఈజ్ ద purpose the qualification procedure of the under the judicial service judges service cadet రూల్ 207 ప్రకారం విత్ ద మెన్షన్ ద షెల్ బి ఎలిజిబుల్ టు అప్లై అంటే వాళ్ళే అప్లై చేసుకోవాలని చేశారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని ఉన్నాయి 10 పోస్టులు వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్లేయింగ్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లా అండ్ అవార్డ్ అంటే డిగ్రీ ఆఫ్ లా చేసిన అవార్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిషన్ లా నుండి చేసిన వ్యక్తులు అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఇచ్చేశారు. అలాగే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే అదే 10 పోస్టులు అది ఇచ్చారు కదా, 10 పోస్టులు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అక్కడ ఏ కోర్టు నుండి ఈ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అట్లాగండి. అలాగే మనకి ఎలిజిబుల్ కేటగిరీ అలాగే మనకి ఏమి ఇచ్చారో ఆల్రెడీ చూసాము. అలాగే దాంట్లో అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రీ, అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 35 years వరకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ద ఎలిజిబుల్ అప్లికెంట్ హూ ఈజ్ అప్లైయింగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్
కంప్లీట్ ఇది 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 35 ఇయర్స్ ఆన్ ద మంత్ ఆఫ్ ద ఫిబ్రవరి 2025కి 1/1/2025 విచ్ మంత్ ద నోటిఫికేషన్ విత్ ద అప్లికేషన్ ఫర్ ద సచ్ అవెంట్ పబ్లిష్ ద న్యూ న్యూస్ పేపర్ ప్రకారం ఫర్ ద అప్పర్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ ఈజ్ రిలీజబుల్ అంటే ఏజ్ రిలేషన్ కూడా ఇచ్చేశారు. ప్రొవైడ్ ద ఫర్దర్ ఏజ్ రిలేషన్ 10 ఇయర్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద అప్లికెంట్ 48 ఇయర్స్ వరకు 35 నుండి 48 ఇయర్స్ వరకు ఇదండి ఇచ్చారు సార్. అలాగే రిజర్వేషన్స్ కూడా ఎస్సీ ఎస్టీ ఏబిసిడి కేటగిరీలో ఎకనామిక్ ఎడ్యుకేషన్ అన్నీ ఇచ్చేశారు. అలాగే అఫీషియల్ మీ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకొని. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల 20 నుండి స్టార్ట్ అయ్యింది. అలాగే దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరిగింది కూడా ఇచ్చేశారు. అలాగే మనం చూసుకున్నైతే రిక్వైర్మెంట్ ట్రాన్స్ఫర్ చెప్పాకండి ఇలాగా 10 పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారు. ఇది హైకోర్టుకి దానికి జ్యుడిషియల్ సర్వీసింగ్. తదుపరి నోటిఫికేషన్ ఇది మొదటి నోటిఫికేషన్ అండి రావడం జరుగుతుంది. మొదటి నోటిఫికేషన్ 2020 సంబంధించి మొదటి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో తర్వాత ప్రాసెస్ సర్వరు, అటెండర్ పోస్టులు, ఇలాగ జూనియర్ అసిస్టెంట్ మొత్తం పోస్టులని ఇంకా త్వరలో రాబోతున్నాయండి. ఈ పోస్ట్కి కూడా ఎలా స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ అండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఓవరాల్గా స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ CBT టెస్ట్లో 100 మార్క్స్ ఇస్తారండి. 100 మార్క్స్ కండి 2 hours ఇస్తారు. ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి దే ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్. ది డ్యూరేషన్ ఎగ్జామ్ 2 hours అండి. అలాగే ద అప్లికేషన్ విల్ సెక్యూర్ ద 40% అబౌవ్ ద 100 మార్క్స్ స్క్రీన్ టెస్ట్. ఇది షార్ట్ లిస్ట్ రేస్ టు 1:10 అండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు 1:10 అండి. అవైలబుల్ వేకెన్సీ ప్రకారం ఫర్ రిటర్న్ ప్రొవైడ్ ఫర్ ద మళ్ళీ రిటర్న్ టెస్ట్ పెడతారండి. రిటర్న్ ఎగ్జామ్ కూడా ఇచ్చేసారు. దాంట్లో రిటర్న్ ఎగ్జామ్ అలాగే మనకి దీనికి ఎట్లా జరుగుతా కూడా ఇచ్చేసాం. అలాగే రిటర్న్ ఎగ్జామ్ అండి 100 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ అది రిటర్న్ టెస్ట్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ చూసుకుని అయితే 100 మార్క్స్ ఉంటుంది. 3 hours అండి. అది పైన స్క్రీన్ టెస్ట్ అండి. అలా కింద బి దాంట్లో చూసుకుని అయితే మనకి 3 hours ఇచ్చారు. 3 hours అండి. ఇది రిటర్న్ టెస్ట్ ఉంటుంది. 3 పేపర్స్ ఉంటాయి. దాంట్లో పేపర్ 1 సివిల్ లాస్, క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్ టెస్ట్ 25 మార్క్స్, ఎస్ఏ రైటింగ్, అలాగే ట్రాన్స్ఫర్ 75 మార్క్స్, లీగల్ సబార్డినేట్ ట్రాన్స్ఫర్ టెస్ట్. దాంట్లో పైన షార్ట్ లిస్ట్ అయిన 1:10లో ఉంచి మనకి మళ్ళీ దేంట్లో మళ్ళీ సెకండ్ పేపర్ పెడతారండి. సెకండ్ పేపర్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు దేనికి ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూకి ఇదిగోండి ద క్యాండిడేట్స్ హు ఆర్ ద షెల్ సెక్యూర్ 40 మార్క్స్ ద పేపర్ 3 ఇంగ్లీష్ ట్రాన్స్ఫర్, ఎస్ఏ రైటింగ్ అండ్ వైవా వర్క్స్ అన్నీ ఉంటాయండి. ద ఎలిజిబుల్ యువర్ వాస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 60% అండి. పేపర్ 1 పేపర్ 2 అలాగే 40 ఎస్సీ ఎస్టీకి అయితే 45%. బ్యాక్వర్డ్ క్లాసు పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి 55%, 50% ఇచ్చారు. అలాగే రిక్రూట్మెంట్ ట్రాన్స్ఫర్ అండి. అలాగే వైవా వస్తే 50 మార్క్స్, వైవా టెస్ట్కి 50 మార్క్స్. మెరిట్ లిస్ట్ ద్వారా మామూలుగా 1:3 ప్రకారం మెరిట్ లిస్ట్ అయితే 1:3 ప్రకారం ఇచ్చేశారు. అలాగే కింద ప్రాసెస్ చూసుకుని మనకి అలాగే మనకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది కూడా మనకి ఇది ఒక వీడియో తెలుసుకుందాము. కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. జెన్యూన్ న్యూస్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీరు ఇచ్చే లైక్తో మరొక వీడియోతో ముందుకు రావడం జరిగింది. ముందుకు అప్లికేషన్ ఫీజు చూసుకుని అయితే మనకి ద అప్లికేషన్ హూ అండర్ ద ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ బీసీ కేటగిరీ 1,500 రూపీస్ అండి. ఇది 1,500 రూపీస్ అండి అప్లికేషన్ ఫీజు. అలాగే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 750 రూపీస్ అండి. 750 రూపీస్ అండి. ఇట్లా చూసుకుంటే ఫీ ఆఫ్ ద 750 ద అప్లికెంట్ కమ్యూనిటీ రికగ్నైజ్ ద స్టేట్ ఆఫ్ ద అప్లికెంట్ ఇచ్చేసానండి. పేమెంట్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఆన్లైన్ ఇచ్చారు. ద అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజ్ బీ రిమిటెడ్ ద పేడ్ ఓన్లీ ఆన్లైన్ ఇచ్చేసారు. చెప్పాను కానీ వన్స్ పేడ్ విల్ నాట్ రిఫండ్. ఒకసారి పే చేసినాక మళ్ళీ రీఫండ్ చేయరని ఇచ్చేసారు. అలాగే చూసుకుంటే మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడెక్కడ ఉంటాయంటే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి ఈ ఎగ్జామ్ సెంటర్ అండి. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండి. ఈ ఎగ్జామ్ సెంటర్లో ఏదైనా మీరు చూసుకొని పెట్టుకోండి. సెంటర్లు 3 సెంటర్స్ ఆర్డర్ ద ప్రిఫరెన్స్. ఫస్ట్ 3 సెంటర్లు పెట్టుకోవచ్చు అని ఇచ్చేసారు ప్రిఫరెన్స్. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ కింద లింక్ ఇస్తాను, దాన్ని మీరు పూర్తిగా జరిగి అప్లై చేసుకోండి. ఓకే అండి. ఇదండి ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అప్లికేషన్ సంబంధించి. ఇలాంటి మరొక నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది మనకి. జూనియర్ అసిస్టెంట్ అలాగే అటెండర్ బేస్ సబార్డినేట్ అన్ని పోస్టులు కూడా రావడం జరుగుతుంది త్వరలోనే. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఓకే అండి. ఇది జూనియర్ డివిజన్ క్లర్క్ నుండి. మళ్ళీ పే స్కేల్ కూడా ఎంత ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేసాము. 77,840, 1,36,520 సీనియారిటీ ప్రకారం అండి. 35 సంవత్సరాల నుండి అబోవ్ అండి, 10 ఇయర్స్ ఆల్మోస్ట్ చూసుకోండి. ఓకే అండి. మీ కొత్త వారు తెలుస్తుంటే మీ ఫ్రెండ్స్కి గుర్తు చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.